భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎవరూ అధైర్యపడొద్దని ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తెలిపారు. భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి, నిప్పని భీంపూర్లో దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి పరిశీలించారు. దాదాపు 10 నుంచి 15,000 ఎకరాలు పంట నష్టపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఇచ్చోడ బ్లాక్ ఆత్మ చైర్మన్ కామని అశోక్, దాసరి రమేష్, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, కౌడల నారాయణ పాల్గొన్నారు. నిన్న కురిసిన అకాల వర్షానికి పంట పొలాలు కొట్టుకుపోవడం జరిగింది. మరియు ఇది ఆఫీసర్ల దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులైన అడ్డి భోజారెడ్డి గారు, దాసరి రమేష్ గారు, కౌడాల నారాయణ గారు, ఎక్స్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. పంటలు నష్టపోయిన రైతు సోదరులకు ఒకటే విన్నవిస్తున్నాము, ఏ ఒక్కరు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ పంటలు ఎక్కడైతే నష్టపోయినాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. మా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పరిహారాన్ని రైతులకు అందే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో 10 నుంచి 15,000 ఎకరాలు నీట మునగడం జరిగింది. మరి ఈరోజే పొద్దున ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను రైతులకు అండగా రైతులతో నిలవాల్సిందిగా మరియు వారు నష్టపోయిన పంటలను సరైన విధానంలో ఆఫీసర్లతో కలిసి సర్వే చేయించాల్సిందిగా, రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు తెలియజేయడం జరిగింది.